ప్రతిరోజు తెల్లవారిందంటే చాలు ఆ గ్రామంలోని 50 నుంచి 100 కుటుంబాలు పొలాల్లోకి వెళ్లి ఆకుకూరలు తెంపడం, కూరగాయలు తెంపడం లాంటి పనుల్లో నిమగ్నమవుతారు. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు వీరి పని పొలాల మధ్యనే. బాన్సువాడ డివిజన్ పరిధిలో ఏ శుభకార్యం జరిగినా సంత ఏర్పాటు చేసిన ఈ గ్రామం నుంచి పండించిన ఆకుకూరలు, కూరగాయలు ఉండాల్సిందే. గత 100 సంవత్సరాల నుంచి చిన్న సన్నకారు రైతులు, వ్యాపారులు ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 200 కుటుంబాలు కూరగాయల సాగుపై ఆధారపడి జీవిస్తున్నాయి. కూరగాయలు, ఆకుకూరల సాగుకు పెట్టింది పేరుగా మారిన కామారెడ్డి జిల్లా వాజిద్ నగర్ కూరగాయల సాగుపై నేలతల్లి ప్రత్యేక కథనం. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజీద్ నగర్ గ్రామం మంజీరా నది ఒడ్డున ఉంది. గ్రామంలో చిన్న సన్నకారు రైతులు అధికం. భూమి కమతాలు కూడా తక్కువగా ఉండడంతో కూరగాయలు, ఆకుకూరల సాగుకు ఈ నేలలు అనుకూలం. దీంతో గత 100 సంవత్సరాలుగా గ్రామంలోని రైతులు ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ ఉన్నారు. గతంలో వ్యవసాయ బోరుబావులు లేని సమయంలో మోటబావులు ఉన్నప్పుడు కూడా ఈ పంటలను సాగు చేసేవారు ఇక్కడి రైతులు. దాదాపు 3 తరాల నుంచి ఇక్కడ ఆకుకూరలు, కూరగాయల సాగు జరుగుతోంది. గ్రామ రైతులు ముఖ్యంగా ఆకుకూరల్లో పాలకూర, తోటకూర, మెంతెకూర, చుక్కకూర, గంగవాయిలు, కొత్తిమీర, సోయా, ఉల్లికూర వంటి ఆకుకూరలతో పాటు బెండకాయ, బీర, చిక్కుడు, వంకాయ, టొమాటో, క్యాబేజీ, మిర్చి, ఉల్లిగడ్డలు వంటి కూరగాయలు సంవత్సరం పొడవునా పండిస్తూ ఉంటారు. సంవత్సరంలో ఏ సీజన్లో అయినా సరే గ్రామానికి వెళితే ఇక్కడ ఆకుకూరలు, కూరగాయలు లభిస్తాయి. పాలకూరలు, ఆకుకూరలు ఎక్కువ పండిస్తున్నారు. ఈ లోకల్ మార్కెటింగ్కే తరలిస్తున్నారు కాబట్టి ఎక్కువ పండియగలుగుతాం, కానీ మార్కెటింగ్ లేదు. తీసుకుపోయేటోళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ పండియగలుగుతాం, ఆదాయం ఎక్కువ వస్తుంది. ఎందుకు కూరగాయలు ఎందుకు పండిస్తున్నారంటే ఇక్కడ ఎక్కువ 10 ఎకరాల భూములు ఉన్న ఎక్కువ లేరు. అందరికీ ఎకరం, అద్దె ఎకరం అట్లా ఉండుట్లా ఈ కూరగాయల సాగుకు ఆధారపడవలసి వచ్చింది. ఈ కూరగాయల సాగుకి ఏంటంటే ఒక సంవత్సరంకి ఒక ఎంతనో కొంత ఈ కుటుంబం పోషణ పూర్తికి వస్తాయి. ఆడు ఎక్కువ డెవలప్ కాడు, ఎక్కువ కిందికి కాడు. అందుకని ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు బంద్ అయిందంటే ఉల్లిగడ్డలు మన దగ్గర పండినప్పుడు గోదాములు లేవు. గోదాము ఉండాలి. గోదాము ఉంటే మనం గోదాంలో పోసుకొని పిరమైనప్పుడు అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ గోదాములు లేవు. అలాంటి రైతులు మా విలేజ్లో 75% కూరగాయ పండిస్తారు. మా తాత ముత్తాతల నుంచి కూడా కూరగాయ సాగు చేస్తున్నాము. వాళ్ళు అప్పుడు మూటలు, రాట్లు మీద కష్టపడి పండిస్తోళ్ళు. ఇప్పుడు మాకు సమర్సిబుల్ బోర్లు వచ్చినాయి, దాని మీద చేస్తున్నాము. చేసిన దానికి ఫలితం ఏం కనబడడం లేదు సార్. ప్రభుత్వ సహాయ సహకారాలు ఏం లేదు. మాకేం స్ప్రే పంపులు ఇవ్వడం లేదు. తర్వాత ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి దీనికి ఈది కొట్టుండి, దీనికి ఈ పంట పెట్టుండి లేదు. మాకు వెరైటీ సబ్సిడీ విత్తనాలు అందడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూరగాయలు, ఆకుకూరల సాగులో అంకాపూర్ తొలి స్థానంలో ఉండగా వాజీద్ నగర్ ఆ తరువాతి స్థానంలో ఉంటుంది. ఈ గ్రామంలో పండిన కూరగాయలను రైతులు బాన్స్వాడ, బోధన్, రుద్రూర్, గాంధారి, లింగంపేట్, నిజాం సాగర్, ఎల్లారెడ్డితో పాటు మరికొన్ని మండల కేంద్రాలతో పాటు మహారాష్ట్రకు కూరగాయలు ఎగుమతి చేస్తారు. పాలకూర పండిస్తాం సార్. మేము పాలకూర పండించేసి విత్తనాలు అన్నీ మేమే తయారు చేసుకుంటాం సార్. మేమే పండిస్తాము, మేమే మార్కెట్లో వేసుకుంటాము, అన్నీ చేస్తాము. ఏ సార్ కూడా మాకు ఏమీ అందియలేడు సార్. ఏ సార్ వచ్చేసి మా దగ్గర మీరు ఏం విత్తనాలు పెడతారు, ఏం కథ అని అడగలేరు సార్. కానీ మేమే అంగడి పోతాం, మేమే ఇది చేస్తాం సార్. అంగడి, బోధన్, రుద్రూరు, బాన్సోడ, బిచ్కుంద, మద్నూరు, దెగ్లూరు, పిట్లం, ఎల్లారెడ్డి అన్నీ మార్కెట్లో పోతాం సార్. నేను ఒక 2 ఎకరాల లోపల కూరగాయలు సాగు చేస్తాను. బెండ, కాకర, బీర, అత్యధికంగా అయితే ఆకుకూరలు సాగు చేస్తాం. మా ఊరు ఒకప్పటి తరతరాల నుంచి, ఒక 3 తరాల నుంచి మా తాత కానీ మా నాన్న కానీ ఇవన్నీ సాగు చేస్తుండే. కొంచెం చేస్తుండే. కానీ మేము ఒక 2 ఎకరాల లోపల సాగు చేసి ఇప్పటిదాకా 2 ఎకరాల సాగు చేసిన సంపాదనతోనే ఒక 4 ఎకరాల భూమి కొన్నా, ఇల్లు కట్టుకున్నాను. వ్యవసాయం చేయడం అంతా ఏమంటుంటారంటే వేరే వాళ్ళు అందరూ సమాజం అంతా వ్యవసాయం దండగా ఉందంటారు. కానీ నేనంటున్నా వ్యవసాయం చేయడమే పండగ. ఎందుకంటే కష్టపడి పనిచేసే తత్వం రైతుకు ఒక్కొనికే ఉన్నది. కానీ చేయగలుగుతా. ఇప్పటికీ 4 ఎకరాల భూమి కొన్నప్పటికీ 6 ఎకరాలు 10 ఎకరాల లోపల కూరగాయలు సాగు చేసే సత్తా ఉన్నప్పటికీ మాకు మార్కెటింగ్ లేకపోవడం వల్ల వర్కర్ అనుకూలించక ఇక కొద్దిగా మేము రీసేల్గా అమ్ముకోవడం జరుగుతుంది. మార్కెటింగ్ దగ్గరలో పోవాలి, నిజామాబాద్ లేకుండా హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. మార్కెటింగ్ దూరం ఉండడం వల్ల, ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వలన మేము కొద్దిగా సాగు చేస్తున్నాము. మేము ఇద్దరాడ మొగలమే సాగు చేసుకొని
కూరగాయలు పండించి రీసేల్గా అమ్ముకుంటున్నాను. కూరగాయలు ఆకుకూరల విత్తనాలను సైతం గ్రామస్తులే స్వయంగా తయారు చేసుకుంటారు. ప్రైవేటు కంపెనీల విత్తనాల మీద అస్సలు ఆధారపడరు. పంట సాగు చేసే సమయంలో మేలైన వంగడాలను గుర్తించి వాటిని కోసి ఎండబెట్టుకుని విత్తనాలను తయారు చేసుకుంటారు. దీని ద్వారా కల్తీ విత్తనాలకు చెక్ పెట్టడమే కాకుండా సాగు ఖర్చులను తగ్గించుకుంటున్నారు. అంతేకాదు నాణ్యమైన దిగుబడిని సైతం పొందుతున్నారు. గ్రామంలో ఆకుకూరలు కూరగాయల సాగుపై సుమారు 200 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రత్యక్షంగా 100కు పైగా కుటుంబాలు పంటల సాగు చేస్తుంటే మరో 100 కుటుంబాలు కూరగాయలు ఎగుమతి చేయడం, మార్కెట్లలో పంటలను అమ్మడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ గ్రామం నుంచి గతంలో ప్రతినిత్యం 2 నుంచి 3 లారీలతో కూరగాయలు ఎగుమతి అయ్యేవి. అయితే మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో సాగు తక్కువవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఉద్యానవన శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి తమకు గ్రామంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే సాగు విస్తీర్ణం పెరుగుతుందని, తద్వారా రైతుకు మంచి ఆదాయం దక్కుతుందంటున్నారు రైతులు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి తమకు సౌకర్యాలు కల్పిస్తే అంకాపూర్లాగే మంచి ప్రగతిని సాధిస్తామని రైతులు చెబుతున్నారు.